ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు బహుజన సమాజ్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగ నమస్కారం తెలుసుకుంటున్నా. మిత్రులారా, ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి 6 జిల్లాల ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. అందులో భాగంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత 13 జిల్లాలకు పెట్టారు. ఆయన అన్ని పార్లమెంటు కేంద్రాలను జిల్లాగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత హిందూపూర్ పార్లమెంటుని జిల్లా కేంద్రంగా చేయకుండా ఆయన మోసం చేశారు. అందులో భాగంగా 2023 స్థానిక ఎన్నికలలో బాలయ్య బాబు గారు అప్పుడు మేము అధికారంలోకి వస్తే జగన్ గారు ఏదైతే ఇచ్చారో దాన్ని మేము తీవ్రంగా ఖండించి మేము హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చెప్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మీకు రాజకీయటువంటి భిక్ష పెట్టినటువంటి హిందూపురానికి మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 30 సంవత్సరాల నుండి మీకు హిందూపురం అంటే టీడీపీ అంటే హిందూపురం అని కంచుకోటగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలయ్య బాబు గారు మీరు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఎందుకు మీరు తేవాలని చెప్పేసి డిమాండ్ చేయలేకపోతున్నారు. అప్పుడైతే ప్రతిపక్షం ఉన్నాం, చేయలేకపోయినాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా హిందూపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పేసి మీరు కల్లుపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మీ బామ్మర్ది గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు స్థానంలో ఉన్నారు. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అదే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీ కోసం 10,000 ఎకరాలు మీరు కేటాయిస్తున్నారు. కానీ అదే జిల్లా కోసం ఒక 100 ఎకరాలు మీరు చేయలేరా? 100 ఎకరాల కోసం మీరు మనసు పెట్టి చేస్తే తప్పకుండా మీకు చేసే కెపాసిటీ ఉందని చెప్పేసి హిందూపూర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు కానీ జిల్లా కేంద్రంగా మీరు ప్రకటించకపోతే రాబోయే కాలంలో కూడా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అయ్యా బాలయ్య, దాదాపు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ పరంగా, వాణిజ్య పరంగా మరియు జిల్లా ఆసుపత్రి ఉంది. ప్రతిదీ కూడా సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా దాన్ని మీరు పట్టించుకోవడం లేదు. మీరు సత్య జిల్లాగా అని చెప్పేసి ఆ రోజు మీరు ఖండించినారు, మేము జిల్లాగా ఒప్పుకోమని చెప్పేసి. కానీ మేము సత్య జిల్లా మేమేం మార్చడం చెప్పడం లేదు. మీరు సత్య జిల్లా పేరు అదనే పెట్టండి, కానీ జిల్లా కేంద్రంగా మాత్రం హిందూపురంగా మార్చాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల పైగా మీకు హిందూపురం నుంచి ప్రభుత్వ ఖజానా నింపుతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో ఇప్పుడు జరిగిపోయే స్థానిక ఎన్నికలలో టీడీపీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈరోజు బాలయ్య గారు, మీ బావగారితో మీరు మాట్లాడి దీన్ని ఏదైతే మీరు జిల్లాలుగా ప్రకటించారో 6 జిల్లాలు ప్రకటించారు. కొత్త కేంద్ర కేబినెట్ కాకుండా మన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మీరు 6 జిల్లాలుగా ప్రకటించారు. అందులో మన హిందూపురం కూడా చేర్చాలని చెప్పేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మీరు తీసుకొని వస్తే హిందూపురం ప్రజానీకం అంతా మీకు పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారితో మరియు పవన్ కళ్యాణ్ గారితో పునరాలోచన చేసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.